ఓకే. గుడ్ మార్నింగ్ మా. సో, నేను నిన్న మీకు చెప్పినాను కదా, అంటే వార్షిక విలువ ఏంటి, లేదా తర్వాత గృహాస్తి నుండి ఆదాయంని ఎలా లెక్కించాలి. నెక్స్ట్ అసలు గృహాస్తి అంటే మనము ఆదాయపు పన్ను చట్టం ప్రకారం మనము ఎలాంటి వాటిని మనం గృహాస్తి కింద తీసుకోవడం జరుగుతుంది. అంటే 3 షరతులు సంతృప్తి పరచాలి. అంటే గృహాస్తి అనేది ఒక భవనము, తర్వాత భవనంతో అనుసంధానమైనటువంటి భూమి, తర్వాత వచ్చేసి గృహాస్తి అనేది ఆ ఇల్లు అనేది అసెసి యొక్క సొంత ఇల్లు అయి ఉండాలి. తర్వాత అక్కడ ఎలాంటి వ్యాపారం కానీ, అంటే అసెసి తన సొంత వ్యాపారం కానీ వృత్తి కానీ చేయకూడదు. అలాంటి వాటిని మనం ఇక్కడ గృహాస్తి కింద తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఈ గృహాస్తి నుండి ఆదాయాన్ని మనం లెక్కించేటప్పుడు మనం ఇక్కడ 4 రకాలైనటువంటి ఆదాయాలను మనం చూడడం జరిగింది. ఒకటి పురపాలక అద్దె, ఆదాయం అంటున్నానమ్మా, అద్దె. సో 4 రకాలైనటువంటి అద్దెలను మనం చూడడం జరిగింది. ఒకటి పురపాలక అద్దె, తర్వాత ఇంకొకటి వచ్చేసి, వింటున్నారమ్మా? వింటున్నాం మేడం. సమంజసమైన అద్దె, ఇంకొకటి వచ్చేసి మనకు ప్రామాణిక అద్దె, తర్వాత వచ్చేసి వాస్తవ అద్దె. పురపాలక అద్దె అంటే ఏంటి? పురపాలక అద్దె అనేది పురపాలక సంస్థ వాళ్ళు కానీ, మున్సిపల్ వాళ్ళు కానీ, లేదంటే స్థానిక ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా, స్థానిక సంఘాలు కానీ, వీళ్ళు మన సర్వే చేసి ఎంత పన్ను అనేది విధించాలి అనే పన్నుని నిర్ధారించాలన్న ఉద్దేశంతో మన ఇంటికి ఒక అద్దెను ఫిక్స్ చేసి ఉంటారు. దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే పురపాలక అద్దె అంటాము. తర్వాత ఇంకొకటి వచ్చేసి సమంజసమైన అద్దె. సమంజసమైన అద్దె అంటే ఏం చెప్పాను నేను నిన్న మీకు? ఒకే రకమైనటువంటి ఇంటికి అదే ప్రాంతంలో కానీ, అలాంటి ప్రాంతంలో కానీ ఒక ఇంటికి మనం ఎంతైతే అద్దెను నిర్ణయించబడి ఉంటుందో దాన్ని మనం ఇక్కడ సమంజసమైన అద్దెగా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇంకొకటి వచ్చేసి ప్రామాణిక అద్దె. ఇది అద్దె నియంత్రణ చట్టం ప్రకారము నిర్ణయించినటువంటి అద్దెను ఇక్కడ ఏమంటామంటే ప్రామాణిక అద్దె అనబడుతుంది. తర్వాత వాస్తవ అద్దె. సో అద్దెదారుడు వాస్తవంగా ఇంటి యజమానికి ఏదైతే అద్దెను చెల్లిస్తున్నాడో దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే వాస్తవ అద్దె అని అనడం జరుగుతుంది. తర్వాత ఈ 4 అద్దెలను మనం పోల్చి మనం గృహాస్తి నుండి ఆదాయాన్ని కనుక్కోవాలి అంటే ముందుగా మనము ఈ 4 అద్దెలను తీసుకొని వీటి నుంచి మనము వార్షిక విలువను కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలమ్మా? వార్షిక విలువ. సో ఎలా కనుక్కుంటాము అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే పురపాలక అద్దెను మరియు సమంజసమైన అద్దెను రెండింటిని పోల్చడం జరుగుతుంది. ఏంటమ్మా? పురపాలక అద్దె మరియు సమంజసమైన అద్దెను పోల్చి ఈ రెండిట్లో ఏదైతే ఎక్కువగా ఉంటుందో, సో నిన్న తక్కువ అని చెప్పి అక్కడ నేను మళ్ళీ రెక్టిఫై చేశాను కదా, మళ్ళీ చెప్తున్నాను, ఏదైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని మనము ఎన్నుకొనవలసి ఉంటుంది. దాని తర్వాత ప్రామాణిక అద్దెను, తర్వాత మనం మొదటి స్టెప్లో ఏదైతే అద్దెను ఎన్నుకుని ఉంటామో ఆ అద్దెను రెండిటిని పోల్చుకున్నప్పుడు ఏదైతే చిన్నదిగా ఉంటుందో, అంటే తక్కువగా ఉంటుందో దాన్ని మనం ఇక్కడ ఆశించిన అద్దెగా తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, పురపాలక అద్దెను సమంజసమైన అద్దెను రెండిటిని పోల్చుకొని ఆ రెండిటిలో ఏదైతే ఎక్కువగా ఉంటుందో అది తీసుకుంటాము. అది ఎన్నుకొన్నటువంటి అద్దెను ప్రామాణిక అద్దెతో పోల్చుకోవాలి. సెకండ్ స్టెప్లో ఏం చేయాలి? ఎన్నుకొన్నటువంటి అద్దెను ప్రామాణిక అద్దెతో పోల్చుకున్నప్పుడు ఆ రెండిటిలో ఏదైతే తక్కువగా ఉంటుందో అది మనకు ఆశించిన అద్దె అవుతుంది. తర్వాత ఈ ఆశించిన అద్దెను మనం ఏం చేయాలి అంటే వాస్తవిక అద్దెతో పోల్చుకోవడం జరుగుతుంది. ఆశించిన అద్దెను వాస్తవిక అద్దెతో పోల్చుకున్నప్పుడు ఈ రెండిటిలో ఏదైతే ఎక్కువగా ఉంటుందో అది మనకేమవుతుంది అంటే వార్షిక విలువ అవుతుంది. అదేమవుతుంది మనకు? వార్షిక విలువ. సో ఈ 4 అద్దెలను మనం పోల్చుకోవడం జరుగుతుంది. సో దానికి సంబంధించి మీకు ఒక ప్రాబ్లమ్ని నేను ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో పెట్టాను, ఒకసారి చూసుకోండి క్వశ్చన్ని, ఓకేనా? సో కాన్పూర్లో మిస్టర్ పి ఒక గృహమును కలిగి ఉన్నాడు. దానిని 90,000 రూపాయలకు అద్దెకిచ్చినాడు. ₹84,000 మున్సిపల్ విలువపై యజమాని చెల్లించవలసిన పన్నులు ₹8,400. కానీ కిరాయిదారునితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారము మున్సిపల్ పన్నులను కిరాయిదారుడు నేరుగా మున్సిపాలిటీకి చెల్లిస్తారు. కిరాయిదారుని సౌకర్యముకై
యజమాని దిగువ ఖర్చులు భరించాడు. నీటి ఛార్జీలు 1000 రూపాయలు ఒప్పందము ప్రకారము. తర్వాత వచ్చేసి లిఫ్ట్ నిర్వహణ 1000 రూపాయలు, తోటమాలి జీతం 1200 రూపాయలు, తర్వాత మెట్లపై వెలుతురు 800 రూపాయలు. తర్వాత యజమాని దిగువ తగ్గింపులు కోరుచున్నాడు. మరుమతులు 30,000 రూపాయలు, భూమి శిస్తు 1000 రూపాయలు, తర్వాత వసూలు ఛార్జీలు 2000 రూపాయలు, గృహ నిర్మాణము జరిగిన భూమికి సంబంధించిన న్యాయ ఛార్జీలు 24,000 రూపాయలు. పన్నుకు గురి అయ్యే గృహాస్తి నుండి ఆదాయం లెక్కింపుము. సో మనం ఇక్కడ ఏం చేయాలి అంటే, ఇక్కడ క్వశ్చన్లో పురపాలక అద్దె ఏమిచ్చాడు? కాన్పూర్లో మిస్టర్ పి ఒక గృహమును కలిగి ఉన్నాడు. దానిని 90,000 రూపాయలకు అద్దెకిచ్చాడు. అంటే ఏంటి మేడం, నెలకు 90,000 అనుకోవచ్చు? కాదు, అది సంవత్సరానికి 90,000. ఎప్పటికమ్మా ఇది? చూస్తున్నారా క్వశ్చన్ అందరూ? ఎప్పటికమ్మా? అది సంవత్సరానికి 90,000 రూపాయలు. తర్వాత 84,000 రూపాయలు మున్సిపల్ విలువపై యజమాని చెల్లించవలసిన పన్నులు అంట. 84,000 అనేది ఏంటంట? 84,000 అనేది ఏంటి? మున్సిపల్ విలువపై యజమాని చెల్లించాలి. మా ఒక్క నిమిషం. రూపాయలు 84,000 మున్సిపల్ విలువపై అంటే ఆ 84,000 అనేది ఏంటి? మున్సిపల్ విలువ. మున్సిపల్ విలువ అంటే ఏంటి? పురపాలక అద్దె. ఈ విలువపై యజమాని చెల్లించవలసిన పన్ను అంట. ఈ విలువపై ఎవరు చెల్లించాల్సిన పన్ను అంట? యజమాని చెల్లించవలసిన పన్ను. ఎంత చెల్లించాలంట యజమాని పన్ను? 8,400. ఎంత చెల్లించాలమ్మా? 8,400. కానీ కిరాయిదారునితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మున్సిపల్ పన్నులను కిరాయిదారుడు నేరుగా మున్సిపాలిటీకి చెల్లిస్తారు. కిరాయిదారుడు అంటే ఎవరిక్కడ? మన ఇంట్లో అద్దెకు ఉండేవాడిని మనం ఇక్కడ ఏమంటాము? కిరాయిదారుడు అంటాము. ఓకేనా? అంటే ఇప్పుడు మీరు పి అనుకోండి. మీ గృహంకి మీ గృహం యొక్క ఆదాయాన్ని ఇప్పుడు లెక్కిస్తున్నాం. ఈ లెక్కించే టైంలో మీరు మీ గృహాన్ని ఎవరికి ఇస్తున్నారో ఒక వ్యక్తికి అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నాకే అద్దెకి ఇస్తున్నాను అనుకో, నేనేమవుతాను మీకు? నేనేమవుతానమ్మా మీకు? నేను కిరాయిదారుని అవుతాను. ఒక నిమిషం. సో ఇప్పుడు మనం మధ్యనే ఒప్పందం కుదిర్చిన ప్రకారము ఎవరు చెల్లిస్తున్నారంట మున్సిపాలిటీకి నేరుగా మున్సిపాలిటీ పన్నులను? మీరా నేనా? యజమాని మేడం. అక్కడ బాగా చదువు ఏముంది? కానీ కిరాయిదారునితో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం మున్సిపల్ పన్నులను కిరాయిదారుడు నేరుగా మున్సిపాలిటీకి చెల్లిస్తారు. ఎవరు చెల్లిస్తున్నారు? కిరాయిదారుడు చెల్లిస్తున్నాడు. మీరు చెల్లించట్లేదు, నేను చెల్లిస్తున్నాను. నేను కదా కిరాయిదారుని. ఇప్పుడు నెక్స్ట్, కిరాయిదారుని సౌకర్యముకై యజమాని దిగువ ఖర్చులు భరించినాడు. సో మీరేం చేసినారంటే నా సౌకర్యార్థం కొన్ని ఖర్చులను భరించినంట. అవేంటంటే నీటి ఛార్జీలంట, లిఫ్ట్ నిర్వహణ, తోటమాలి జీతము, మెట్లపై వెలుతురు. సో ఇవన్నీ మీరు భరించినటువంటి ఖర్చులు. ఓకే. తర్వాత మళ్ళీ మీరు ఏమంటున్నారంటే ఈ దిగువ తగ్గింపులను కోరుచున్నారంట. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి? మరమ్మతులను తగ్గించమని. అంటే ఆదాయం పెరిగిందనుకో, ఆదాయంలో మనం తగ్గిస్తూ పోతున్నాం అనుకో, మన ఆదాయం కూడా ఏమవుతుందమ్మా? తక్కువ అవుతుంది కదా. ఆదాయం తక్కువ అవుతే పన్ను తక్కువ అవుతుంది. కాబట్టి ఈ కింద దిగువ ఖర్చులను కూడా తగ్గించమని అడుగుతున్నాడంట యజమాని. అవేవి? మరమ్మతులు, భూమి శిస్తు, వసూలు ఛార్జీలు, ఇవన్నీ తగ్గించమని అడుగుతున్నాను, న్యాయ ఛార్జీలు. కానీ ఇవన్నీ కూడా మనము తగ్గించడానికి వీలు పడదు. ఓకేనా? అర్థమవుతుందా? ఎస్ మేడం. సో ఇప్పుడు ప్రాబ్లం చేద్దాము.
తర్వాత ఇక్కడ మనకు ఈ అంటే ఏంటంటే ఇక్కడ మనము మరమ్మతులు, భూమి శిస్తు ఇవన్నీ కూడా యజమాని భరించాల్సినవి భరించినాడు. అంటే లైక్ ఈ గృహాస్తి నుండి ఆదాయంలో మనం వీటిని తగ్గించడానికి కుదరదన్నమాట. మనం ఇక్కడ ఏవేవి తగ్గిస్తామంటే ఈ లిఫ్ట్ నిర్వహణ, తోటమాలి జీతము, ఇవి మాత్రమే మనం తగ్గించడానికి అవకాశం ఉంటుంది, కానీ ఇవి మనము తగ్గించడానికి అవకాశం అనేది లేదు, ఉండదు. సరేనా? ఎందుకు తగ్గిస్తాము, ఎందుకు తగ్గించమమ్మా వాటిని? ఏమన్నా మీకు ఇవి ఎందుకు తగ్గించమేమో అన్న ఐడియా ఏమన్నా అనిపిస్తుందా? ఏమైనా అనిపిస్తుందా? ఎందుకంటే లిఫ్ట్ నిర్వహణ, తోటమాలి అనేవి ఇవన్నీ కూడా మనం ఇచ్చినటువంటి ఇండ్లు నువ్వు ఏదైతే అద్దెకిచ్చింటావో దానికి అనుసంధానం ఉన్నటువంటివే కదా ఇవన్నీ కూడా. వాటికి అయినటువంటి ఖర్చులను మనం ఇక్కడ తీసేయడానికి వీలు పడుతుందన్నమాట. అర్థమైందా ఏం చెప్తున్నాను? ఎస్ మేడం. సో ఇప్పుడు మీరు అందరు కూడా బుక్ ఓపెన్ చేసి ప్రాబ్లం రాసుకోండి మా. సో అందరికీ వాట్సాప్లో క్వశ్చన్ ఉంది కదా, చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్నాక నోట్స్ పెట్టి నీట్గా 1 by 1 స్టెప్స్ నీట్గా రాసుకోండి మా. ఇది చాలా గృహస్థి నుండి ఆదాయాన్ని మీరు త్వరగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకవేళ మీకే ఇల్లు ఉందనుకోండి, మీరు దాన్ని మనము ఎలా అద్దెకిస్తాము అనే దాన్ని బట్టి మనం ఇక్కడ అద్దెకిస్తే మనకి ఎంత ఆదాయం వస్తుంది, మనం ఎలా లెక్కించాలి ఏంటి అనేది మనం సొంతంగా కూడా అంటే త్వరగా అర్థం చేసుకునే దానికి వీలు పడుతుంది. కాబట్టి ఇది చాలా సింపుల్ చాప్టర్. మీరు ఈజీగా దీంట్లో ఒక ఎస్సే ఆన్సర్ రాసారంటే మీకు పాస్ అవ్వడానికి ఇది కూడా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ ఏమన్నాడు మనకు? పన్నుకు గురి అయ్యే గృహాస్తి నుండి ఆదాయం లెక్కింపుమా అన్నాడు. కాబట్టి సో గృహాస్తి నుండి ఆదాయం ఓకే. సో వివరాలు రూపాయలు వేయండి. ఓకేనా? వేసారా? ఎస్ మేడం. సో వివరాలు రూపాయలు. దీంట్లో ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలన్నా, నేను మొదటిగా వార్షిక విలువను కనుక్కోవాలి. మొదటిగా ఏం కనుక్కోవాలమ్మా? మనము వార్షిక విలువను కనుక్కోవాలి. సో ఈ వార్షిక విలువ అనేది మనం కనుక్కోవాలి అంటే నేనేం చెప్పినాను మీకు? 4 అద్దెలను మనము ఏమంటారు పోల్చుకోవడం జరుగుతుంది కదా, అవునా లేదా? గుర్తుందా? ఎస్ మేడం. ఎస్ మేడం. సో ఇప్పుడు మనకి ఇక్కడ 4 అద్దెలు ఇచ్చాడా, 2 అద్దెలు ఇచ్చాడా? ఎన్ని అద్దెలు ఇవ్వడం జరిగిందమ్మా?
ఏమేమి అద్దెలు ఉన్నాయి చెప్పండి క్వశ్చన్లో. మున్సిపల్ అద్దె మేడం, పురపాలక అద్దె ఉందా? పురపాలక అద్దె లేదా మున్సిపల్ అద్దె రెండు ఒకటే ఉందా? ఉంది మేడం. ప్రామాణిక అద్దె ఉందా? ఉందా లేదా? లేదు మేడం. తర్వాత ఆశించిన అద్దె కనుక్కోవాలంటే ప్రామాణిక అద్దె ఉండాలి. సమంజసమైన అద్దె ఉందా? లేదు మేడం. వాస్తవ అద్దె ఉందా? వాస్తవ అద్దె. వాస్తవిక అద్దె ఉందా? అది కూడా లేదు మేడం. అది కూడా లేదా? అది ఏమన్నాడు? నేను వాస్తవిక అద్దె అంటే ఏంటి? కాన్పూర్లో మిస్టర్ పి ఒక గృహమును కలిగి ఉన్నాడు, దానిని 90,000 రూపాయలకు అద్దెకిచ్చినాడు. అదేంటి? నువ్వు ఎంతకైతే అద్దెకిచ్చింటావు నీ ఇంటిని, అదే ఏమవుతుంది నీకు? వాస్తవిక అద్దె మేడం. ఆ రెండిట్లో ఏదైతే ఎక్కువగా ఉంటుందో అది మనకి ఇక్కడ వార్షిక విలువగా తీసుకోవాలి. సో ఏదైతే ఎక్కువగా ఉంటుందో అది మనకి ఇక్కడ వార్షిక విలువ అవుతుంది. అంటే వార్షిక విలువ అని రాసి దాని కింద రాసుకోండి పురపాలక అద్దె ఎంత ఇచ్చాడు? పురపాలక అద్దె 84. పురపాలక అద్దె ఎంతమ్మా? 84,000 ఇచ్చాడు. ఓకే. తర్వాత ఇంకొక అద్దె ఏమి ఇచ్చాడు మనకు? వాస్తవిక అద్దె మేడం. వాస్తవిక అద్దె ఏది ఇచ్చాడు? 90,000 మేడం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఎక్కువగా ఉందో అది తీసుకోవాలి మనం. వాస్తవిక అద్దె మేడం. సో ఇవి రెండు రూపాయల కాలంలో వేసినాం కదా, ఆ దాంట్లో మనము రాసుకోవాలి. తర్వాత ఈ రెండిట్లో ఏది ఎక్కువనో అది మనం ఇక్కడ వార్షిక విలువగా తీసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు వార్షిక విలువ ఏమవుతుందమ్మా? 90,000 అవుతుంది. వార్షిక విలువ ఎంత అవుతుంది? 90,000 మేడం. ఒక్క నిమిషము. ఓకే. తర్వాత దీంట్లో నుంచి ఏం చేయాలి అంటే యాక్చువల్గా మనము ఈ వార్షిక విలువలో నుంచి మున్సిపల్ పన్నులను మైనస్ చేయాలి. కానీ ఇక్కడ యజమాని చెల్లించినటువంటి మున్సిపల్ పన్నులను మాత్రమే మైనస్ చేయాలి, కానీ కిరాయిదారుడు చెల్లించినటువంటి మున్సిపల్ పన్నులను మైనస్ చేయకూడదు. మరి ఇప్పుడు యజమాని చెల్లిస్తున్నాడా మున్సిపల్ పన్నులను, లేకుంటే కిరాయిదారుడు చెల్లిస్తున్నాడా? కిరాయిదారుడు మేడం. మరి ఇప్పుడు అది తీసుకుంటామా తీసుకోమా? తక్కువ అంటే మైనస్ చేస్తామా చేయమా? చేస్తాం మేడం. అయ్యో ఇందాకనే చెప్తున్నాను కదా నేను. మనకు ఎప్పుడైనా కూడా నువ్వు నీ యొక్క ఆదాయంని కనుక్కునేటప్పుడు నీ ఖర్చులు ఉంటేనే మైనస్ చేయాలి. ఓకేనా? వేరే వాళ్ళ ఖర్చుల్ని నువ్వు మైనస్ చేసుకోవడానికి రాదు. సో ఇప్పుడు నీ ఆదాయం కనుక్కుంటే నీ గృహస్థి యొక్క ఆదాయాన్ని కనుక్కున్నప్పుడు నువ్వు పెట్టిన ఖర్చులను మైనస్ చేయాలి, కానీ నేను పెట్టిన ఖర్చులను కాదు. మరి మున్సిపల్ పన్నులు నువ్వు చెల్లిస్తున్నావా నేను చెల్లిస్తున్నానా? మీరే మేడం. మరి నేను చెల్లిస్తే నువ్వు ఎట్లా మైనస్ చేసుకుంటావు? సో కాబట్టి ఆ మున్సిపల్ పన్నులను మనం ఇక్కడ తీసేయడం జరగదు.
కానీ తర్వాత ఈ సౌకర్యాలకైనటువంటి ఖర్చులను తీసేయచ్చు అన్నమాట. ఓకేనా? ఏమేమి ఉన్నాయి చెప్పండి సౌకర్యాలు? ఏమేమి సౌకర్యాలు? నీటి ఛార్జీలు నీటి ఛార్జీలు ఎంత ఉంది నీటి ఛార్జీలు? 1000 రూపాయలు మేడం. సో నీటి ఛార్జీలు 1000 రూపాయలు. తర్వాత ఇంకొకటి ఏంటి? లిఫ్ట్ నిర్వహణ మేడం. సో లిఫ్ట్ నిర్వహణ ఎంత? 1000 రూపాయలు మేడం. తర్వాత వచ్చేసి తోటమాలి జీతము మేడం. తోటమాలి జీతం ఎంత ఉంది? తోటమాలి జీతం 1200 మేడం. 1200. తర్వాత మెట్లపై వెలుతురు. సో వీటిని మాత్రమే మనము మెట్లపై వెలుతురు. సో వీటిని మాత్రమే మనము తగ్గించడానికి అవకాశం ఉంటుంది. సో ఎంత ఉంది మెట్లపై వెలుతురు? 800. మొత్తం యాడ్ చేయండి. 1000 + 1000 2000 + 1200 3200 + 800 ఎంత తగ్గింపు ఇప్పుడు? 4000. సో ఈ వార్షిక విలువలో నుంచి మనం ఏం చేయాలంటే 4000 తీసేయాలి. అంటే వార్షిక విలువ ఎంత ఉంది? 90000. 90000 నుంచి 4000 పోతే ఎంత ఉంటుందమ్మా? 86,000 మేడం. ఈ 86,000 మనం ఇక్కడ ఏమంటాము అంటే నికర వార్షిక విలువ అంటాం. ఏమంటామమ్మా? నికర వార్షిక విలువ అంటారు. నికర వార్షిక విలువ. ఈ నికర వార్షిక విలువ వచ్చిన తరువాత దీంట్లో నుంచి మనము సెక్షన్ 24 ప్రకారము తగ్గింపులను చూపించాలి. ఏ సెక్షన్ ప్రకారం అమ్మా? సెక్షన్ 26 ప్రకారం. 24. సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులు చూపించాలి. తర్వాత సెక్షన్ 24లో తగ్గింపులలో మొట్టమొదటిది ఏంటంటే ఇక్కడ కూడా మనకు ప్రామాణిక తగ్గింపు అనేది లభిస్తుంది. ఏం లభిస్తుందమ్మా మనకు? ప్రామాణిక తగ్గింపు. ఏంటి ఆ ప్రామాణిక తగ్గింపు అంటే నికర వార్షిక విలువలో 30% తగ్గింపు. దేని మీదమ్మా? నికర వార్షిక విలువపై 30% తగ్గింపు. ప్రామాణిక తగ్గింపు ఎంత? 30% తగ్గింపు. ఒక్క నిమిషమ్మా. సో నికర వార్షిక విలువపై ఎంత శాతం తగ్గింపు అమ్మా మనకు? 30% మేడం. 30% తగ్గింపు. ఇప్పుడు నికర వార్షిక విలువ ఎంత వచ్చింది చెప్పండి? 86,000 మేడం. సో ఈ 86,000 మీద 30% చేయాలి. చేస్తే ఎంత వస్తుంది? 25,800 వస్తుంది మేడం. 25,800. మనకు ఈ ప్రామాణిక తగ్గింపే కాకుండా మనకు ఇంకొక తగ్గింపు ఉంది. అది నిన్న చెప్పాను కదా, అప్పుపై వడ్డీ అని చెప్పేసి, అది కూడా తగ్గింపుగా లభిస్తుంది. కాకపోతే మనకి క్వశ్చన్లో అప్పుపై వడ్డీ అనేది లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే 86,000 మనకు నికర వార్షిక విలువ ఉంది కదా, ఈ నికర వార్షిక విలువలో నుంచి మనము తగ్గింపులు తీసేసేయాలి. అంటే 86,000లో నుంచి 25,800 తీసేస్తే ఎంత మిగులుతుంది? ఎంత మిగులుతుందమ్మా? 60,200 మేడం. ఈ 60,200నే మనం ఇక్కడ ఏమంటామంటే గృహాస్తి నుండి ఆదాయం అంటాం. ఏమంటాం దీన్ని మనము? గృహాస్తి నుండి ఆదాయం.
సో మనకు గృహాస్తి నుండి ఆదాయం కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలంటే వార్షిక విలువను కనుక్కోవాలి. ఈ వార్షిక విలువను కనుక్కున్న తర్వాత దీంట్లో నుంచి మనము మున్సిపల్ పన్నులను తీసేయాలి. తీసేసిన తర్వాత వచ్చినటువంటి మొత్తాన్ని మనం ఏమంటామంటే నికర వార్షిక విలువ అంటాం. ఈ నికర వార్షిక విలువలో నుంచి మనం ఏం చేయాలి అంటే సెక్షన్ 24 ప్రకారం మనం తగ్గింపులను ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మొట్టమొదటి తగ్గింపు ఏదంటే ప్రామాణిక తగ్గింపు. అదేంటంటే నికర వార్షిక విలువపై 30% తగ్గించడం జరుగుతుంది. తర్వాత అప్పుపై వడ్డీని కూడా మనం తగ్గించడం జరుగుతుంది. మనకిచ్చినటువంటి క్వశ్చన్లో ఇక్కడ కాన్పూర్లో పి అనే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే 90,000 రూపాయలకు అతని గృహాన్ని అద్దెకి ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో 84,000 రూపాయలు మున్సిపల్ విలువ కలిగి ఉన్నటువంటి గృహం అది. తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇతను చెల్లించవలసినటువంటి మున్సిపల్ పన్నులను ఎవరు చెల్లిస్తున్నాడు? కిరాయిదారుడు చెల్లించడం జరుగుతుంది. తర్వాత ఈ యజమాని ఏం చేస్తున్నాడంటే కిరాయిదారుని సౌకర్యార్థము కొన్ని సౌకర్యాలకు ఇతను ఖర్చులను చేయడం జరుగుతుంది. అంటే నీటి ఛార్జీలని, లిఫ్ట్ నిర్వహణ అని, తోటమాలి జీతం అని, మెట్లపై వెళ్తురు ఇలాంటి ఖర్చులను భరిస్తున్నాడు. తర్వాత ఇతను భూమి శిస్తు ఇలాంటివి కూడా భరిస్తున్నాడు. కాకపోతే మనము ఈ గృహాస్తి నుండి ఆదాయాన్ని కనుక్కునేటప్పుడు భూమితో అనుసంధానమైనటువంటి ఖర్చులను మాత్రమే మనం ఇక్కడ తీసుకోవడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్లో మనకు ఫస్ట్ మనము వార్షిక విలువ కనుక్కోవాలి అంటే నేనేం చెప్పాను మీకు, 4 అద్దెలను మనం పోల్చుకోవడం జరుగుతుంది. కానీ ఈ క్వశ్చన్లో మనకు 4 అద్దెలు ఇవ్వలేదు, కేవలం 2 అద్దెలే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 2 అద్దెల్లో ఏ అద్దె ఇవ్వడం జరిగిందమ్మా మనకు? ఒకటి పురపాలక అద్దె ఇవ్వడం జరిగింది, ఇంకొకటి ఏంటి వాస్తవ అద్దె ఇవ్వడం జరిగింది. ఈ రెండిట్లో ఏదైతే ఎక్కువగా ఉంటుందో దాన్ని మనం ఇక్కడ నికర వార్షిక విలువగా తీసుకుంటాము. ఈ నికర వార్షిక విలువలో నుండి మనము నికర వార్షిక విలువ కాదు, వార్షిక విలువగా తీసుకోవడం జరుగుతుంది. అంటే పురపాలక అద్దె వచ్చేసి మన దగ్గర ఎంత ఉంది అంటే 84,000 ఉంది. అదే వాస్తవిక అద్దె వచ్చేసి 90,000 ఉంది. ఈ రెండిట్లో మనకి ఎక్కువ ఉండేది ఏది? వాస్తవిక అద్దె 90,000 కాబట్టి దాన్ని మనం ఇక్కడ వార్షిక విలువగా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత దీంట్లో నుంచి మనము సౌకర్యాలకు అయినటువంటి ఖర్చులను తీసివేయడం జరుగుతుంది. దాంట్లో నీటి ఛార్జీలు, లిఫ్ట్ నిర్వహణ ఇవన్నీ మనము తీసేసిన తర్వాత ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ ఏమంటున్నామంటే నికర వార్షిక విలువ అంటున్నాము. ఈ నికర వార్షిక విలువ వచ్చిన తర్వాత దీంట్లో మనము సెక్షన్ 24 ప్రకారం కొన్ని తగ్గింపులను ఇవ్వాలి. దాంట్లో మొట్టమొదటి తగ్గింపు ఏదైతే ఉందంటే అది మనకు ప్రామాణిక తగ్గింపు. ప్రామాణిక తగ్గింపు అంటే ఏంటి? నికర వార్షిక విలువలో 30%. తర్వాత అప్పుపై వడ్డీని కూడా మనం తగ్గించడం జరుగుతుంది. కాకపోతే ఈ క్వశ్చన్లో మనకు అప్పుపై వడ్డీ ఇవ్వలేదు కాబట్టి కేవలం నికర వార్షిక విలువలో 30% తీసేసిన తర్వాత ఏదైతే మొత్తం మనకి మిగిలిందో దాన్ని మనం ఇక్కడ ఏమంటాము అంటే గృహాస్తి నుండి ఆదాయంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఓకే మేడం. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా పెట్టాను కదమ్మా, చూడండి. సెకండ్ క్వశ్చన్ కూడా మీరు ఒక గృహమును ఏప్రిల్ 1, 2018 నిర్మించబడినది. అందుకు సంబంధించిన వివరములు దిగువ విధంగా ఉన్నాయి. మున్సిపల్ విలువ సంవత్సరానికి 36,000, యుక్తమైన అద్దె విలువ సంవత్సరానికి 35,000, వాస్తవ అద్దె నెలకు 4,000, మున్సిపల్ పన్నులు సంవత్సరానికి 6,000. 1/4/2018 నుండి 31/12/2018 వరకు అద్దెకిచ్చి 1/1/2019 నుండి స్వంత నివాసమునకు వాడుకున్నాడు. అగ్ని బీమా ప్రీమియం రూపాయలు 3,600, భూమి శిస్తు 6,000. రుణంపై వడ్డీ 1/4/2015 నుండి 31/3/2018 వరకు 45,000, 1/4/2018 నుండి 31/3/2019 వరకు 15,000, 31/3/2019తో అంతమయ్యే గత సంవత్సరానికి గృహాస్తి నుండి ఆదాయము లెక్కింపు. ఇక్కడ మనం ఏంటంటే
ఇప్పుడు చెప్పాను కదా మనకు తగ్గింపులలో 2 తగ్గింపులు ఉన్నాయి. ఒకటి ప్రామాణిక తగ్గింపు, ఇంకొకటి ఏంటని చెప్పానమ్మా మీకు అప్పుపై వడ్డీ అని తగ్గింపు లభిస్తుంది కదా. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్లో మనకు అప్పుపై వడ్డీ గురించి ఇవ్వడం జరిగిందనమాట. ఏమి ఇచ్చాడమ్మా మనకి ఇక్కడ? ఈ క్వశ్చన్ దేని గురించి ఇచ్చాడు? వింటున్నారా? వింటున్నాం మేడం. సో ఇక్కడ మనకి ఏమి అడిగాడమ్మా? అప్పుపై వడ్డీ కూడా అడిగాడు. ఏది అడిగాడు మనకి ఇక్కడ? అప్పుపై వడ్డీకి సంబంధించి మనం ఇక్కడ తగ్గింపు ఇవ్వడం జరుగుతుంది. సో అప్పుపై వడ్డీకి సంబంధించి మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. అవి ఉంటేనే మనము ప్రాబ్లమ్ని సింపుల్గా చేయగలం అన్నమాట. అర్థమవుతుందా ఏమంటున్నాను నేను మీకు? అర్థమవుతుందా లేదా? సో ఈ అప్పుపై వడ్డీ గురించి మనకు సెక్షన్ 24(b)లో చెప్పడం జరిగింది. సో ఆదాయపు పన్ను చట్టము ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24(b) ప్రకారం మనకి ఇక్కడ అప్పుపై వడ్డీని తగ్గించడం జరుగుతుంది. అప్పుపై వడ్డీని తగ్గించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే చూద్దాం ఇప్పుడు. సో మొట్టమొదటిగా ఏమంటున్నాడంటే, మనం ఏదైనా గృహమును కొనడం కోసం కానీ, లేదంటే దాన్ని నిర్మించడం కోసం కానీ, లేదంటే దాని మరమ్మతుల కోసం కానీ, లేదంటే నవీకరణ చేయడం కోసం కానీ ఏదైనటువంటి అప్పు తీసుకొని దానిపై వడ్డీ చెల్లిస్తున్నాము అనుకో, దానిపై మనకు తగ్గింపు అనేది లభిస్తుంది. దేని మీద అంటున్నాను? ఒకటి గృహం కొనడం కోసం కావచ్చు, ఇంకొకటి ఏంటమ్మా నిర్మాణం కోసం కావచ్చు, తర్వాత వచ్చేసి మరమ్మతుల కోసం కావచ్చు, లేదా నవీకరణ కావచ్చు. ఏంటమ్మా? నవీకరణం. ఈ నాలుగిట్లో దేనికోసమైనా కానీ మనం అప్పు తీసుకొని ఆ అప్పుపై వడ్డీ చెల్లిస్తున్నాము అనుకోండి, ఆ వడ్డీని మనము ఇక్కడ తగ్గింపుగా పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అర్థమైందా? ఫస్ట్ పాయింట్ ఇవి గుర్తుపెట్టుకోవాలి మీరు. కేవలం అప్పు అనేది మనం దేనికోసం తీసుకొని ఉండాలంట? గృహం అంటే నువ్వు అద్దెకిచ్చేటువంటి గృహం మీద నువ్వు అది కొనేటప్పుడు కానీ, లేదంటే దాన్ని నిర్మించడానికి కానీ, దాన్ని ఏవైనా మరమ్మతులు చేయడానికి కానీ, నవీకరణ చేయడం కోసం కానీ అప్పు తీసుకొని ఉండాలి. దానిపై చెల్లించేటువంటి అప్పుని మనం ఇక్కడ తగ్గింపుగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చెల్లించవలసిన వడ్డీ గడువు ఉండి వడ్డీని ముందుగానే చెల్లించినప్పటికీ కూడా తగ్గింపు ఇవ్వబడును. అంటే మనకేమంటున్నారంటే అమ్మా, ఒకవేళ మనము ఇప్పుడు నువ్వు డిసెంబర్లో చెల్లించాలి వడ్డీ. ఎప్పుడు చెల్లించాలమ్మా? డిసెంబర్లో. కానీ గడువు ఉన్నప్పటికీ నువ్వు ఒకవేళ వడ్డీని ముందుగానే చెల్లించినావు అనుకో, అయినప్పటికీ కూడా నీకు తగ్గింపు అనేది నువ్వు ఎప్పుడైతే వడ్డీని చెల్లిస్తున్నావో, అంటే ఇప్పుడు డిసెంబర్లో చెల్లించాల్సింది ఇంకా ముందే చెల్లిస్తున్నప్పటికీ కూడా నీకు ఆ వడ్డీపై కూడా నీకు తగ్గింపు అనేది లభిస్తుంది అంటున్నాడు. ఓకేనా? అంటే నువ్వు పన్నుని ఇప్పుడు నీది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలి అంటే, నువ్వు పన్ను నేను ఏం చెప్పాను నీకు, ఏప్రిల్ నుంచి మార్చ్ వరకు కదా మనకు. మార్చ్ తర్వాత అంటే ఇప్పుడు ఏప్రిల్ 20 నుంచి మార్చ్ 21 వరకు అనుకో. నువ్వేం చేస్తావంటే ఏప్రిల్ 21లో లేదంటే గాన జూన్ 21లో నువ్వు చెల్లించాల్సినటువంటి జూన్ 21లో చెల్లించాల్సినటువంటి వడ్డీని నువ్వు మార్చిలోనే చెల్లించినావు అనుకో, అప్పుడు నీకేమవుతుంది? అప్పుడు కూడా నీకు ఈ మార్చిలోనే నీకు తగ్గింపుగా అనేది లభిస్తుంది అన్నమాట. అర్థమైందా? ముందుగా చెల్లించినప్పటికీ కూడా నీకు తగ్గింపు అనేది లభిస్తుంది. అర్థమైందా లేదమ్మా? ఎస్ మేడం. తర్వాత మనం ఏం చేయాలి అంటే
అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి నుంచి మనము అంటే ఇప్పుడు నీ ఇల్లు ఉందమ్మా, నువ్వు ఎవరి దగ్గరైనా అప్పు తీసుకుంటావు, వాళ్ళ దగ్గర ధృవీకరణ పత్రం అనేది మనం తీసుకొని వచ్చి పన్ను అధికారికి సమర్పించాలన్నమాట. ఎందుకు అంటే పన్ను రేటు ఎంత ఉంది ఏంటి అని చూసి దాని ప్రకారమే మనకు తగ్గింపు అనేది లభిస్తుంది. కాబట్టి అంటే నువ్వు నిజంగా అప్పు తీసుకున్నావు, నిజంగా వడ్డీ చెల్లిస్తున్నావు అనే దానికోసము ఇక్కడ మనం ఏం చేయాలి, అప్పు తీసుకున్నటువంటి ఎవరైతే మనకు అప్పు ఇస్తున్నాడో ఆ వ్యక్తి ఏం చేయాలి, ఆ వ్యక్తి నుంచి మనం ఏం తీసుకొని రావడం జరుగుతుంది, ధృవీకరణ పత్రాన్ని తీసుకొని వచ్చి ఆ పన్ను అధికారికి ఇవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందా? ధృవీకరణ పత్రం అంటే తెలుసు కదా, అంటే ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి అప్పు తీసుకున్నావు, నువ్వు ఇప్పుడు అప్పు కట్టడానికి పోయేటప్పుడు పన్ను లెక్కించడానికి పోయినప్పుడు నువ్వు పన్ను అధికారికి ఏం చెప్తావు అంటే నేను వడ్డీ చెల్లిస్తున్నాను, నాకు వడ్డీ తగ్గింపుగా ఇవ్వండి అంటాను. అప్పుడు పన్ను అధికారి ఏమంటాడంటే వడ్డీ చెల్లిస్తున్నట్లు నాకు ప్రూఫ్ ఏంటి అన్నప్పుడు నువ్వేం చేయాలి అంటే నీకు ఎవరైతే ఇప్పుడు నేను ఇచ్చినాను కదా అప్పు, నా దగ్గర నుంచి నువ్వేం చేయాలంటే ఒక ధృవీకరణ పత్రాన్ని తీసుకుపోయి పన్ను అధికారికి సమర్పించాలి. ఏమని, పలానా వ్యక్తి నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావు, నేను ఎంత వడ్డీ నువ్వు నాకు ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నావు అని చెప్పేసి నేను ధృవీకరణ పత్రం ఇస్తేనే అప్పుడు పన్ను అధికారి అది తగ్గింపుగా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. సో దాంట్లో మళ్ళీ ఊరికే అమౌంట్తో పాటు మనం ఏంటంటే ఎంత వడ్డీ ఉంది, ఎంత వడ్డీ రేట్ అనేది కూడా మనము ఆ ధృవీకరణ పత్రంలో తెలియజేయాల్సి ఉంటుంది. గుర్తుంటున్నాయమ్మా? ఎస్ మేడం. సో ఒకవేళ నువ్వు మళ్ళీ నూతనంగా తీసుకున్నటువంటి అప్పు అంటే ఏంటంటే ఆల్రెడీ నీ దగ్గర పాత అప్పు ఉంది, నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఈ పాత అప్పును చెల్లించడం కోసము మళ్ళీ కొత్తగా అప్పు ఏదైనా తీసుకున్నట్లయితే, అర్థమవుతుందమ్మా ఏమంటున్నాను, పాత అప్పు చెల్లించడం కోసం ఇప్పుడు నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావు, అది ఏం చేస్తున్నావు, నా అప్పుని కట్టడం కోసము నువ్వు వేరే వాళ్ళ దగ్గర మళ్ళీ అప్పు తీసి మళ్ళీ నాకు అప్పు చేస్తున్నావు అనుకో, అప్పుడు ఆ అప్పు పైన వడ్డీ కూడా నువ్వు ఇక్కడ తగ్గింపుగా లభిస్తుందన్నమాట. అర్థమైంది ఈ పాయింట్ నేను ఏం చెప్తున్నాను? మేడం మళ్ళీ ఒకసారి చెప్పండి. ఇప్పుడు నువ్వు నా దగ్గర అప్పు తీసుకున్నావు, నా దగ్గర అప్పుని మొత్తం క్లోజ్ చేసేయాలి అనుకుంటున్నావు, ఆ క్లోజ్ చేయడం కోసము నువ్వు మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటున్నావు. అర్థమవుతుందా? ఎస్ మేడం. అప్పుడు వేరే వాళ్ళకు కూడా నువ్వు అప్పు తీసుకున్నప్పుడు వాళ్ళకు కూడా వడ్డీ చెల్లించాలి కదా. ఎస్ మేడం. సో ఆ వడ్డీ మీద కూడా నీకు తగ్గింపు అనేది లభిస్తుంది అంటున్నాడు. అర్థమైందా? ఎస్ మేడం, అర్థమైంది మేడం. తర్వాత మనం ఏమైనా భవన నిర్మాణానికి కానీ లేదంటే కొనుగోలు ముందుకు కానీ అంటే ఇల్లు కట్టడం కన్నా కానీ ఇల్లు కొనే ముందు కానీ ఏదైనా అప్పు తీసుకున్నాము అనుకోండి, తర్వాత ఈ నిర్మాణం పూర్తయినా కూడా మనం ఇంకా అప్పుపై వడ్డీ చెల్లిస్తున్నట్లనే ఉంటే మనం ఏం చేయాలి అంటే, అర్థమవుతుందమ్మా నేను ఏం చెప్తున్నానో మీకు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మొత్తం చెప్పి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ముందుగా అంటే కొనుగోలుకి ముందు కానీ తర్వాత లేదంటే కానీ ఇల్లు నిర్మాణానికి ముందు కానీ మనం ఏదైనా అప్పు తీసుకున్నట్లయితే ఆ అప్పుపై మనము వడ్డీ చెల్లించుంటాం కదా, దాన్ని కూడా మనం ఏం చేయొచ్చు అంటే నువ్వు నిర్మాణం తర్వాత కూడా నువ్వు దాన్ని తగ్గింపుగా పొందవచ్చు. అది ఎన్ని సంవత్సరాల వరకు తగ్గింపుగా పొందవచ్చు అంటే 5 సమాన వాయిదాలతో నువ్వు 5 సంవత్సరాల వరకు తగ్గింపుగా పొందవచ్చు అన్నమాట. సో గృహ నిర్మాణానికి కానీ గృహం కొనుగోలుకు ముందు కానీ నువ్వు తీసుకున్నటువంటి అప్పు ఏదైతే ఉంటుందో దానిపై నువ్వు ఆ నిర్మాణానికి ముందు కొనుగోలుకు ముందు చెల్లించినటువంటి వడ్డీ ఉంటుంది కదా, దాన్ని కూడా నువ్వు నిర్మాణం తర్వాత తగ్గింపుగా పొందవచ్చు. కాకపోతే అది ఏమంటున్నాడు, అది మొత్తం ఒకటేసారి తగ్గింపుగా లభించదు. 5 సంవత్సరాలు సో మనం ఏదైనా రుణం తీసుకోవడానికి కానీ
సో మనం ఇక్కడ ఒకవేళ నేను 2013-18లో నేను ఒక ఇంటి గృహ నిర్మాణం కోసం అప్పు తీసుకున్నాను అనుకోండి 2013లో. నేను 2013 నుంచి 18 వరకు నేను దానిపై వడ్డీ చెల్లించింటాను కదా. ఆ వడ్డీ నన్ను ఏమంటామంటే గృహ నిర్మాణానికి ముందు ఉన్నటువంటి వడ్డీ అంటాము. ఈ గృహ నిర్మాణం అనేది 2018లో జరిగింది. ఈ 18కి ముందు నేను చెల్లించినటువంటి వడ్డీని ఏమంటామంటే గృహ నిర్మాణపు వడ్డీ అంటాము. సో ఈ గృహ నిర్మాణపు ముందు వడ్డీని నేనేం చేస్తా అంటే 5 సంవత్సరాలు 5 సమాన వాయిదాలతో నేను దీన్ని తగ్గింపుగా పొందుతాను. అంటే గృహ నిర్మాణం తర్వాత అంటే 2018 తర్వాత నేను ఒకవేళ 2018 తర్వాత నేను 2018 కంటే ముందు ఏదైతే వడ్డీ చెల్లించింటానో, మళ్ళీ చెప్తున్నాను, 2018 తర్వాత 2018కి ముందు ఏదైతే వడ్డీ చెల్లించింటానో అది నేను 5 సమాన వాయిదాలుగా నేను తగ్గింపుగా పొందడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే ఒకవేళ నేను 2018 గృహ నిర్మాణానికి ముందు ఒక 10,000 రూపాయలు నేను వడ్డీ చెల్లించినట్లయితే 2018 నుంచి ఏం చేయాలంటే ఆ 10,000 రూపాయలని నేను 5 సమాన వాయిదాలుగా విభజించడం జరుగుతుంది. అంటే 10,000 ఇంటూ 1/5 చేస్తే నాకు 2,000 వస్తుంది. అంటే 2018 తర్వాత నేను 5 సమాన వాయిదాలతో 2,000 రూపాయలు లాగా నేను తగ్గింపుగా ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. తగ్గింపుగా పొందొచ్చు, నేను ఇవ్వను, నేను పొందుతాను. అర్థమవుతుందామా? తర్వాత ఒకవేళ నేను ఈ గృహ నిర్మాణం కోసము తీసుకున్నటువంటి అప్పు ఉంటుంది కదా, ఈ అప్పుపై ఏదైనా బ్రోకరేజ్ కానీ ఏదైనా కమిషన్ కానీ ఇలాంటివి నేను చెల్లించినట్లయితే వీటిని మనం ఇక్కడ తగ్గింపుగా ఇవ్వము అన్నమాట. తర్వాత మనం ఏదైనా సొంత నివాసానికి ఏదైనా ఉపయోగించే గృహాస్తి అప్పుపై వడ్డీకి మాత్రమే తగ్గింపు లభించును. కానీ దీనికి కొన్ని నియమాలు అనేవి ఉంటాయి. అంటే సొంత నివాసానికి మనం ఉపయోగిస్తున్నాం మన ఇంటిని మనం నిర్మించినటువంటి ఇంటిని ఎవరికి అద్దెకి ఇవ్వకుండా మన సొంతానికే వాడుకున్నట్లయితే దాని మీద కూడా మనకు తగ్గింపు అనేది లభిస్తుంది. కాకపోతే మనం ఏంటంటే కొన్ని షరతులను మనం ఇక్కడ సంతృప్తి పరచాల్సి ఉంటుందన్నమాట. నియమాలు ఉన్నాయి. అదేంటంటే మనకి ఎంతైనా కూడా 2 లక్షల వరకు మాత్రమే తగ్గింపు అనేది లభిస్తుంది. ఎంతవరకు లభిస్తుందమ్మా తగ్గింపు అనేది? 2 లక్షల వరకు మాత్రమే తగ్గింపు అనేది లభిస్తుంది. ఈ అప్పు అనేది కూడా మనము భవన నిర్మాణానికి కానీ కొనుగోలుకు మాత్రమే తీసుకొని ఉండాలి. దేనికోసం తీసుకుండాలి? కేవలము భవన నిర్మాణానికి కానీ కొనుగోలుకు మాత్రమే తీసుకొని ఉండాలి. ఈ రుణం అనేది కూడా 2 లక్షల వరకు మనకు తగ్గింపు లభించాలి అంటే ఈ రుణం అనేది కూడా మనము 1999 తర్వాత తీసుకొని ఉండాలి. అప్పు ఎప్పుడు పొంది ఉండాలంటే మనము 1/4/1999 తర్వాత మాత్రమే మనం ఇది తీసుకొని ఉండాలి. అర్థమవుతుందా? తర్వాత భవన నిర్మాణం కానీ కొనుగోలు అనేది కానీ 3 సంవత్సరాల లోపే మనము, అర్థమవుతుందా, రుణం తీసుకున్నప్పటి నుంచి మనము 3 సంవత్సరాల లోపల ఈ భవన నిర్మాణం కానీ కొనుగోలు అనేది జరిగి ఉండాలి. మనకు 2 లక్షల వరకు అప్పుపై వడ్డీ తగ్గింపుగా లభించాలి అంటే ముందుగా ఆ భవన నిర్మాణంకి కానీ కొనుగోలుకు మాత్రమే అప్పు తీసుకొని ఉండాలి. తర్వాత ఈ అప్పు అనేది మనం 1/4/1999 తర్వాతనే తీసుకొని ఉండాలి. తర్వాత తీసుకున్నటువంటి అప్పు తేదీ నుంచి మనము 3 సంవత్సరాలలోగా మనం ఈ భవన నిర్మాణాన్ని కానీ ఈ భవన కొనుగోలు అనేది జరిగి ఉండాలి. అర్థమవుతుందామా? ఈ 3 షరతులు మనకు సంతృప్తి పరిచినట్లయితే అప్పుడు మనకు 2 లక్షల వరకు వడ్డీ అనేది తగ్గింపుగా లభిస్తుంది. ఈ కేసెస్లో కాకుండా ఇతర సందర్భాలు ఏవైనా ఉంటే అప్పుడు మనకు 30,000 రూపాయల వరకు మాత్రమే వడ్డీ అనేది తగ్గింపుగా లభిస్తుంది. అర్థమైందా ఈ పాయింట్? సో 1/4/1999 తర్వాత తీసుకున్నటువంటి అప్పుపై మనకు 2 లక్షల వరకు తగ్గింపు అనేది లభిస్తుంది.
లేదు ఇతర సందర్భాలు ఏవైనా ఉంటే మనకు 30,000 వరకు మాత్రమే తగ్గింపుగా లభిస్తుంది. సో నెక్స్ట్ దీనికి సంబంధించిన ప్రాబ్లం నేను వడ్డీకి సంబంధించిన రూల్స్ చెప్పాను కదా, ఒకసారి మీరు చూసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు అడగండి. టుమారో నేను దీనికి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేస్తాను. ఓకేనా? ఓకే మేడం. సో ఇప్పటి వరకు చెప్పినవి గుర్తుంది కదా. సో ఏదైనా అప్పు మనము గృహ నిర్మాణానికి కానీ, గృహం కొనుగోలుకు కానీ, మరమ్మతులకు కానీ వీటికి మాత్రమే మనము తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఓకే మేడం. ఓకేమా. ఓకే, సో టుమారో క్లాస్ కంటిన్యూ చేస్తాను. ఓకే, బాయ్. ఓకే మేడం, బాయ్.